అమ్మ వసు, ఏంటి నాన్న? ఈ బొకేలు తయారు చేసే పనేదో మాకు కూడా నేర్పించొచ్చు కదా. చేయండి నాన్న. విశ్రాంతి తీసుకోమంటే పనులు చేస్తానంటున్నారు. మేమేమైనా కష్టపడతామా ఏంటి వసు? కూర్చొని చిన్నగా చేసుకుంటాంలే. ఈ పూలు మంచి వాసనొచ్చినా నీకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుందమ్మా. మీరిద్దరూ రెస్ట్ తీసుకోమంటే నా పనులు చేస్తానంటారేంటి? పగలంతా డ్యూటీ చేసి వచ్చి మళ్ళీ ఈ పనులు పెట్టుకున్నావు. ఏదో కాస్త సాయపడదామని అంతే. ఏయ్, అయిపోయిందా మీ ఫ్యామిలీ సీను? రేయ్, అదేమైనా రాళ్లు కొట్టడానికి వెళ్తుందనుకుంటున్నావంట్రా? సెంటు కొట్టుకుని చంకన బ్యాగ్ తగిలించుకుని టక్కు టక్కుమని సెక్రటరీ జాబ్ చేయడానికి వెళ్తుంది అది. సెంట్రల్ ఏసీ ఉన్న ఇంట్లో ఎంతసేపైనా జావచ్చురా. బయటకు వస్తే బెంజ్ కారులో తిరగొచ్చు. ఓహో, తెగ కష్టపడిపోతోందని మీరేమి సానుభూతి చూపించనక్కర్లేదు. ఆ సానుభూతి ఏదో నా మీద తగలబెట్టండి చాలు. మా అమ్మ తిండికి చచ్చేలా ఉంది తులసి, ఏదో ఒకటి తీసుకెళ్లి తగలెట్టు. ఏంట్రో నోరు లేస్తుంది? ఊటికి గతిలేందని అనుకున్నావా ఏమిటి? ఈ కొంపలోకి దరిద్రాలు రాకముందు దర్జాగా బతికిందాన్ని కాస్త చూసి మాట్లాడు. తల్లిని ఇక్కడ కన్న తల్లిని. నాన్న, మీరు వెళ్ళి కూర్చోండి. నా పనులు నేను చేసుకుంటాను. వెళ్ళండి నాన్న. ఓయ్, 4 పువ్వులు కవర్లో జుట్టిస్తే 25 రూపాయలు ఇస్తారేమో. దాంతోనే ఆ బ్యాంకప్ ఎలాగూ పూర్తిగా కట్టలేవే. నెల నెల మాత్రం ఇన్స్టాల్మెంట్ కట్టి చావాల్సిందే. అది గుర్తు పెట్టుకొని చావే. చి, ఏమి నోరమ్మనిది? రేయ్, ఆకలితో 2 మాటలు ఎక్కువ అంటాన్రా. అంత మాత్రాన నిజాలు కాకపోవు కదా. నాన్న, మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. అంటే ఏమిటే? అరిచి అరిచి అదే నోరు మూసుకుంటుందని అది కూడా అనవే. అను అను. వంశీ సార్ ఇప్పుడు వీడియో కాల్ చేశారేంటి? నాన్న, ఇప్పుడే వస్తాను. తులసి, మా అమ్మకి ఏదో ఒకటి పెట్టి నోరు మోయించు. ఇదేంటి? హలో, నువ్వెలా తిప్పినా సరే నేను తలకిందులుగానే కనిపిస్తాను. ఎందుకంటే నేను అలాగే ఉన్నాను. అయ్యో సార్, ఏమైంది మీకు? బుర్ర వేడెక్కిపోయింది. డ్రామా పనులు చాలా ఉన్నాయి. స్క్రిప్ట్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, అరేంజ్మెంట్స్, అబ్బో అబ్బా చాలా పనులున్నాయి. చెయ్యక పనులు చేస్తే ఇలాగే ఉంటుంది సార్. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రోగ్రాం తలకిందులు కాకుండా చూడాలి. అది నీ చేతుల్లోనే ఉంది. నా మీద మీరింత భరోసా పెట్టుకున్నందుకు నా జాబ్ నేను పర్ఫెక్ట్ గా చేస్తాను సార్. అమ్మయ్యా, నీ కాన్ఫిడెన్స్ తో నా కంగారు తగ్గింది వస్తుందిరా. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకో, మన డ్రామా 2 పిల్లలతో కాదు 6గురితో మొదలవుతుంది. ఎందుకు సార్? నేను నా ఫ్రెండ్ని వెతుకుతున్నట్టే అమ్మ కూడా ఒకరిని వెతుకుతోంది. అవునా? ఎవరిని వెతుకుతున్నారు సార్? చెప్తే అదో గాథ అవుతుంది. అన్నీ మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ముందు అనుకున్న పనులన్నీ ఆర్డర్లో పెట్టుకోవాలి. నేను మీ ఇంటికి వచ్చేస్తాను. అయ్యో సార్, ఇప్పుడు ఇంటికి వస్తారా? వీడెందుకు ఇంటికి వస్తానంటున్నాడు? అది ఈ టైంలో? మనిద్దరం ఒక 2 గంటలు కూర్చున్నామంటే పక్కాగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవచ్చు. అయ్యో ఇప్పుడు వద్దు సార్, నాకు చాలా పనులున్నాయి. హలో మిస్ వసుంధరా, నా పనులు అయ్యాకే నీ పనులు చూసుకోవాలి.
నువ్వు నా సెక్రటరీవి, అది గుర్తుపెట్టుకో. ఇంత రాత్రి పూట మీరు వస్తే బాగుండదు. ఆహా, ఇంతకు ముందు ఒకసారి వచ్చానుగా, కొత్తగా చెప్తున్నావేంటి? నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. నేనే ప్లీజ్ అంటున్నాను. వీళ్ళిద్దరూ ఎంత క్లోజ్ అయ్యారంటే ఇక వాళ్ళింట్లో దీని మాటే చెల్లుతుందన్నమాట. అలా జరిగిందో రేపు నా మనవరాలట్ట దాన్ని నా ఇంటికి కోడల్ని ఎలా చేయగలను? ఫ్లాస్క్ లో టీ పోయించుకుని మీ ఇంటికి వచ్చేస్తాను. ఓకే? వినేలా లేరే. సరే సార్, వచ్చేటప్పుడు మెసేజ్ పెట్టండి, ఫోన్ మాత్రం చేయకండి. నాన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. అలాగే. ఏదో ఒకటి చేసి దీన్ని ఆ జోక్ గడికి తగిలించాలి. రావే, బయట ఉంటది నీకు సినిమా. ఎందుకైనా మంచిది ఈయన గారు వస్తున్నారని అమ్మ వాళ్ళకి చెప్తేనే మంచిది. అమ్మో ప్రసాదు, రే ప్రసాదు, ఎక్కడున్నారా? ఒసే తులసి, తొందరగా రావే. అమ్మో 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 అమ్మో, ఈ కొంప కొల్లేరయ్యేలా ఉందిరా. ఏంటత్తయ్య? ఏమైంది అమ్మా అత్తయ్య? ఏమైందమ్మా? ఏమైందని అడుగుతావేమిట్రా? ఇదిగో నీ కూతురు బాగోతం చూసాడు. నేనేం చేశాను నాన్నమ్మా? నోరు ముయ్యవే. అమ్మో అమ్మో అమ్మో, బొకేల కోసం తీసుకొచ్చిన రంగు పూల మీదేమో నీళ్లు చల్లుతావు, అర్ధరాత్రి అయితే మల్లెపూలు బయట తీస్తావే. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? సేవ్, నీ కూతురు ఇంటి పరువుని బజార్కి ఈడ్చేసింది. అమ్మా నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. మాట్లాడతాన్రా, ఏం చేస్తావు? ఇది చేసే పనులు నీకు తెలీదురా. దీని బాసు ఏకంగా ఇంటికే వచ్చేస్తున్నాడు. ఇదేదైనా తప్పు చేసిందో మన ఇంటిల్లి 10 దూలానికి ఊరేసుకుని చచ్చిపోవాలరా. ఒరేయ్, ఆ బొక్కేలన్నీ మనందరి శవాల మీద పెట్టడానికే పనికొస్తాయి. ఆపమ్మా, ఇంకా నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు. నా కూతురు ప్రాణం ఉండగా లాంటి తప్పు చేయదు అత్తయ్య. గుండెల మీద గుద్దుతానేమనుకున్నావు? నేనేమన్నా బొంకుతున్నాను అనుకున్నావటే? చూస్తావేమిటే? చెప్పు, మీ బాసు ఇంటికి వస్తానని చెప్పలేదు? నానమ్మ, వంశీ సార్ వస్తానన్నారు, కానీ ఏయ్, కానీలు అనాలేమిటే? నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను. మా బాస్ వెతుకుతున్న తన స్నేహితురాలి కోసం ఒక పెద్ద ప్రోగ్రాం ప్లాన్ చేశారు. దానికోసం డిస్కస్ చేయడానికి ఇంటికి వస్తానన్నారు. ఇంటికి వస్తాను అనడం తప్ప? అమ్మో 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 అమ్మో, విన్నావట్రా? నీ కూతురు ఎంతగా తెగించిందో విన్నావా? పైగా నన్నే ఎదిరించి మాట్లాడుతోందంటే దీన్ని జుట్టు పట్టుకొని చచ్చానా దేవుడు. నా నడు విరిగిపోయిందిరా నాయన దేవుడా. అమ్మా, ఎక్కడున్నావే? నాకు ఈ కర్మ ఏమిటే? నన్ను ఒక్కదాన్ని చేసి వెళ్ళిపోయావేమిటే దెమ్మో. నోరు పారేసుకుంటే దేవుడు మాత్రం చూస్తూ ఊరుకుంటాడా? ఒరే 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 ఒరే, ఎంత మాట అన్నావురా? వెదవన్నారు వెదవా. కన్న తల్లికి చెయ్యి ఇచ్చి పైకి లేపడం పోయి సోది పెడతావా? అత్తయ్య, అంతేలే, కలికాలం అయిపోయిందిరా. ఈ భూలోకం ఇంక ఉండదు, ఇంకా అయిపోయింది, అంతం అయిపోయింది కలికాలం. అమ్మా అమ్మా, నా నడుము విరిగితే ఊరుకో. నన్నెవరు లేపక్కర్లేదు, బా. నేనేదేస్తాను దేవుడు దేవుడు. అమ్మా, ఎక్కడున్నావే? నన్ను ఇక్కడ పడేసిపోయాను. అమ్మా, కష్టాలన్నీ నాకే వచ్చాయిరా నాయన. ఇదిగో, ఒక్కగానొక్క కొడుకుని కానీ కష్టపడి పెంచితే పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడు. చెప్పా. అమ్మా, నా నడుము. దేవుడా దేవుడా. అమ్మా, యతవ సంత రాత్రులు గొలకడం కాదే, తెల్లారే లోపల మీ బతుకులు తెల్లారిపోతాయి. చూస్తూ ఉండండి. వంశీ గారికి కాల్ చేసి రావద్దని రిక్వెస్ట్ చేయాలి. అమ్మా, కాసేపు కూర్చుంటే పోతుంది. అమ్మో, నా నడుము కలుకుమంది దేవుడు. చిన్న దెబ్బలు అనుకున్నాను కదరా. అమ్మా,
చెప్పు కాంతం. ఒరే ఫోన్ ఎత్తవేంట్రా? వసూలేక నేను దేవదాసులో అయిపోయాను కాంతం. అందుకే ఏమీ ఎత్తలేక ఈ బీర్ బాటిల్ ఎత్తేసాను. ఏమైందిరా? వసూలేని ఈ జీవితం నాకెందుకు వ్యర్థం అనిపిస్తోంది. ఒరే అసలే జారి పడి నడువు నొప్పిగా ఉందిరా. నిన్నెక్కువసేపు తింటే ఓపిక లేదు గాని నేను చెప్పేది కాస్త విను. సరే చెప్పు. రేపది బొక్కెల డెలివరీకని బయటికెడుతుందిరా. లేదంటే ఆ వంశీగాడిని కలవడానికి వెళ్ళిపోతుంది. ఇదే మంచి అవకాశం రా. ఇంకది ఇంటికే రాకూడదు. వాడెవడితోనో ఎలా రాణిస్తాను కాంతం, నేను చూసుకుంటాను. చెల్లరైగిపోతాను. వసు నాదే. అమ్మ వసు, ఆవిడది ఎప్పుడు ఉండేదే కాని నువ్వురా భోంచేద్దువు గాని, చాలా టైం అయింది. నాకు ఆకలిగా లేదు నాన్న. అమ్మా వసు, హలో. హలో వసుంధర గారండి? అవునండి. రేపు ఫంక్షన్ ఉందండి, బొక్కలు కావాలండి. అడ్వాన్స్ గా ఒక 5,000 కావాలంటే ఇప్పుడే పంపిస్తాను. పర్వాలేదండి, కానీ మార్నింగ్ అయితే ఇవ్వలేను. అంటే నా దగ్గర అన్ని ఫ్లవర్స్ లేవు. పోనీ సాయంత్రం లోపు ఇవ్వగలరా? ప్లీజ్ అండి, నెక్స్ట్ ఫ్లైట్ దుబాయ్కి ఉంది. దుబాయ్ అంటున్నారు? అది గెస్ట్లు వస్తున్నారండి, వాళ్ళ కోసమే. కాదనకండి ప్లీజ్. ఈవినింగ్ వరకు అయితే పంపిస్తానండి. మరి మీరు వస్తే బాగుంటుందేమోనండి. అది నా అభిరుచికి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేసి బ్యూటిఫుల్ గా చేస్తారని. ఓకే అండి, నేనే వస్తాను. థ్యాంక్ యూ వసుంధర గారు. నాన్న, రేపు నువ్వు కూడా సాయం చేయాలి. చెప్పినట్టు నువ్వు అరేంజ్ చేస్తే చాలు, 20,000 లాభం వస్తుంది. అలాగేనమ్మా. వసు, మీ నాన్నమ్మ మాట. అమ్మా, నువ్వింకా మర్చిపోలేదా? వెళ్ళు. చేయాలన్న ఆలోచనతో బుర్ర వేడెక్కిపోతుంది. టైం లేదు. వాట్ టు డూ? సార్, ఏమైంది? ఏంటది తల మీద? ఐస్ ప్యాక్ వాసు, హెడ్ హీట్ ఎక్కింది. ఇది 4వ బ్యాగ్. ఐస్ కరిగి నీళ్లు వస్తున్నాయి. ఇంకొద్దిసేపు ఉంటే నాకు కన్నీళ్లు కూడా వచ్చేలా ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లమా సార్? నన్ను కాదు, ఆ బోర్డును చూడు. రా రా చూడు, ఈ బోర్డును చూడు. అన్ని క్వశ్చన్ మార్కులే. డ్రామాకి 2 days టైం ఉంది. స్క్రిప్ట్ ఏంటో తెలియదు, ఆర్టిస్టులు ఫైనలైజ్ కాలేదు, కాస్ట్యూమ్స్ కొనలేదు, ప్రాపర్టీస్ కొనలేదు. ఈ మాత్రం దానికి పొగలు కక్కుతున్నారా సార్? అదే మాత్రం ఉందో నువ్వు చూసావుగా. సార్, ఆలోచన తట్టకపోతే అలా క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాం.
స్క్రిప్ట్ నేనా? ఎస్ సార్. చిన్నప్పుడు మీ ఫ్రెండ్తో మీరేం మాట్లాడారో మీకు గుర్తుందా? అక్షరం పుల్లుపోకుండా చెప్తాను. నాచురల్ గా ఉండాలంటే స్క్రిప్ట్ మీరే రాయాలి మరి. యు రైట్. ఇది ఓకే. నెక్స్ట్ ఆర్టిస్టుల సంగతి ఏంటి? నా మనసులో ఫీలింగ్ చెప్పడానికి ఇద్దరు సరిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళు ఒక ఫ్యామిలీని వెతుకుతున్నారు కదా, ఆ ఫ్యామిలీ క్యారెక్టర్స్ కూడా ఇందులో యాడ్ చేశారు. దానికి ఇంకో 6 కావాలి తెలుసా? ఎక్కడైనా వెతకడమే జీవితం అయిపోయింది. సార్, జీవితం ప్రయాణంలో ఉండాలి గాని ప్రయాస కాకూడదు. షీ తెలుగు డ్రామా జూనియర్సా? అవును సార్. చిచ్చర పిడుగులున్నారు సార్. మీ డ్రామాని మీరు అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువే చేస్తారు. అవునా? అంత బాగా చేస్తారా? చేస్తారు సార్. మనం కోఆర్డినేట్ చేద్దాం. అమ్మాయ్యా. ఇక కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే మీ మనసులో రూపం, మీ మనసులో తన రూపం పదిలంగా ఉంది కదా సార్. ప్రాణం పోయేంత వరకు ఉంటుంది. ప్రాణం పోయేంత వరకు. మన వేయించే డ్రామాలో ఆ రూపం లేకపోయినా ఆ రంగు బట్టలే వేయిద్దాం. ఇక ప్రాపర్టీస్ అంటారా? నువ్వు రెడీ చేస్తావా? ఎస్ సార్. నేను తయారు చేసిస్తాను. దట్స్ ఆల్. వాసు ఏ సార్, కేక జీనియస్ వస్తుందిరా. ఏ ప్రాబ్లం అయినా చాలా సింపుల్ గా సాల్వ్ చేసేస్తున్నావు తెలుసా. నువ్వు ఉంటే చాలు. ఐస్ బ్యాగ్ లక్కర్లేదు, ఆలోచించడానికి సిగరెట్ ప్యాకెట్లు అక్కర్లేదు, వ్యసనాలు వద్దు, ఆసనాలు వద్దు, అసలు ఏమీ వద్దు. జస్ట్ నీ ప్రెజెన్స్ లో ఉంటే చాలు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా. గాల్లో తేలినట్టుంది.